ఒక చిన్న గ్రామంలో చాలా దురాశగల కాకి ఉండేది. అది ఎవరితోనూ ఏమీ పంచుకోలేదు. ఒకరోజు అది ఒక దుకాణదారుడి నుండి బంగారు రొట్టెను దొంగిలించింది. కాకి తినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రొట్టె మాట్లాడింది. నువ్వు నన్ను తింటే నీకు ఏదో వింత జరుగుతుంది. కాకి కళ్ళు పెద్దవి చేశాయి. మాట్లాడే రొట్టె, నేను నమ్మను. కాకి నవ్వుతూ ఒక ముక్క తిన్నది. అకస్మాత్తుగా దాని రెక్కలు ప్రకాశవంతమైన గులాబీ రంగులోకి మారాయి. దాని ముక్కు నీలం రంగులోకి మారింది మరియు దాని తోక ఆకుపచ్చగా మారింది. మిగతా పక్షులు నవ్వుతూ ఎగిరే ఇంద్రధనస్సు అని పిలిచాయి. కాకి భయపడి చికిత్స కోసం వేడుకోవడం ప్రారంభించింది. రోటీ నవ్వుతూ అన్నాడు, హహహ, ఒక వారం పాటు ఆహారం పంచుకోండి. కాకికి ఆహారం పంచుకోవడం ఇష్టం లేదు, కానీ అతనికి వేరే మార్గం లేదు. కాకి ఆహారం పంచడం ప్రారంభించింది మరియు అది అతనికి నచ్చడం ప్రారంభించింది. వారం చివరి నాటికి దాని నల్లటి రెక్కలు తిరిగి వచ్చాయి మరియు అది గ్రామంలో అత్యంత ఉదారమైన పక్షి అయింది. కాకి నేర్చుకుంది, దురాశ మిమ్మల్ని మూర్ఖుడిని చేస్తుంది, కానీ పంచుకోవడం మిమ్మల్ని ప్రకాశింపజేస్తుంది. ఎండ బాగా ఉన్న ఒక రోజున ఒక పెద్ద బస్సు అడవి గుండా వెళుతోంది. ఉత్సాహంగా ఉన్న చిన్న పక్షులు మరియు జంతువులన్నీ నది దగ్గర విహారయాత్రకు వెళ్తున్నాయి. వాళ్ల గురువు మిస్ ఆడబంది నవ్వుతూ ఇలా అంది, మనం దాదాపు అక్కడికే వచ్చేశాం. పిల్లలు, ఈ రోజును ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. బస్సు నది దగ్గర ఆగింది. పిల్లలందరూ కొన్ని ఆహారాలు మరియు నీళ్లు తీసుకుని దిగారు. చిలుక తన ముక్కులో జామకాయ బుట్టతో ఎగిరింది. ఏనుగు నీళ్ల సీసాలు తీసుకుని ముందుకు అడుగుపెట్టింది. ఉడుత గింజలతో నిండిన సంచితో ఎగిరి గంతేస్తోంది. కుందేలు తాజా క్యారెట్ల బుట్ట పట్టుకుని నడిచింది. మిస్ ఆడబంది కూడా అందరికీ అరటిపండు తెచ్చింది. అప్పుడే ఒక చిన్న తాబేలు చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. కొన్ని జంతువులు గుసగుసలాడాయి. అది ఆహారం లేకుండా వచ్చిందా? మిస్ ఆడబంది అన్నారు. అది పర్వాలేదు. మా అడవి కుటుంబంలో మేము ఒకరితో ఒకరు విషయాలు పంచుకుంటాము మరియు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటాము. కాబట్టి అందరూ తాబేలుకు అరటిపండ్లు, జామపండ్లు, బాదం, క్యారెట్లు ఇచ్చారు. తాబేలు నవ్వి తన సంచి తెరిచింది మరియు లోపల ఏముందో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను అందరికీ రుచికరమైన ఫ్రూట్ కేక్ తెచ్చాడు. వాళ్ళందరూ సంతోషంగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఈ రోజు అందరూ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నారు. ఎవరినీ త్వరగా తీర్పు చెప్పకండి. దయ మరియు భాగస్వామ్యం ప్రతిదీ మెరుగుపరుస్తుంది.